శ్రీకాకుళం జిల్లండి రాజాము తాలూకా గాయత్రి కాలయండి సోమవారం నాడు సోమినాయుడు భలే సోమినాయుడు మానవా సైసుకుల మానవా దరిదారి మానవా నా రాజా రమణం ఉత్తరమెల్లి చూపల్లో చిక్కుకుపోయిందో అతర సాయి రాత్రిలోడా రాణి పొన్నులోడా కవితో చంద్రమామ బతులు కష్టం లేదు రావినా చెల్లి రావినా చెల్లు రావినా చెల్లు సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. మీలాంటి పెద్ద గొప్పవారితో ఇంటర్వ్యూ తీయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఆనందంగా ఉంది. రావినా చెల్లి రావినా చెల్లు రావినా చెల్లు రావమ్మ బాయికి నీళ్ళకి వెళ్దాము రావినా చెల్లి రావినా చెల్లు రావినా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకి వెళ్దాము రావినా చెల్లి రావినా చెల్లు రావినా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకి వెళ్దాము చెల్లెలా 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 అంతాయి లట్టు ముక్కలతో నసరికి ముక్కలతో మాటగాడి మా యొక్క మనవాడుతున్నాం రావనా చెల్లి రావనా చెల్లు రావనా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళ్దాము చెల్లెలా 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 రావరాయి లట్టు ముక్కలతో నసరికి ముక్కలతో మాటగాడి మా యొక్క మనవాడుతున్నాం రావనా చెల్లి రావనా చెల్లు రావనా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళ్దాము రావనా చెల్లి రావనా చెల్లు రావనా చెల్లు రావమ్మ బావికి నీళ్ళకెళ్దాము. సార్ మీరు ఈ బుర్రకథ ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఏం చెప్తారు సార్? ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు అదేవిధంగా SML మీడియా వారికి కూడా మా జానపద కళాకారుల తరఫు నుంచి హృదయపూర్వక శతసహస్ర నమస్సులు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. చెప్పండి. మాకు ఈ కళలు అనేటువంటివి 18 years నుంచి కూడా ఇదే కళలో ఉన్నాము. ముందుగా విషయం చేయవలసింది ఏంటంటే మా తాతగారు భాగవత కళాకారులు గంగవారి సిగడం దూడల శంకరయ్య గారు, వారి కుమారులైనటువంటి దూడల గోవిందరావు గారు మృదంగిస్ట్. తర్వాత మా తరంలో నేను దూడల శ్రీనివాసరావు నా పేరు. అది చాలా సంతోషం సార్. నేను ముందుగా మృదంగిస్ట్ ని నాన్నగారి దగ్గర నేర్చుకున్నటువంటి కళ. దాని తర్వాత హార్మోనియం నాన్నగారి దగ్గర సంగీతం వరకు సంగీత పరంగా కొంత నేర్చుకున్నాము. అలాగే మామిడి వెంకటప్పలాడి గారని అలాగే ముక్కాముల వరహాలాచార్య గారని వాళ్ళ దగ్గర ఈ పౌరాణిక నాటకాలకి హార్మోనియం వాయించడం, తర్వాత ఈ డ్రమ్టికల్ బుర్ర కథలకు కూడా వాయించడం. హాస్యం చెప్తారా వాయిస్తారు సార్ మీరు? హార్మోనిస్ట్ ని హాస్యం కూడా హాస్యం 5 to 7 years నుంచి హాస్యం అంతవరకు కూడా హార్మోనిస్ట్ గా చేస్తున్నాను. ఓకే సార్. సార్ అయితే మీరు ఈ బుర్రకథ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఏం చెప్తారు సార్? ఏమైనా సంవత్సరం ఐడియా ఉందా? సంవత్సరం అంటే ఒక 15 years 15 to 18 years అవుతుంది. శ్రీకాకుళం జిల్లండి రాజాము తాలూకా గాయత్రి కాలయండి ఊటగడ్డల్లో బసలు వేసానను మందలోడా మాయలోడా మందలోడా మాయలోడా అమ్మ తూర్పుకే వెళ్ళామా తుంగేరు తెచ్చామా ఉత్తరకే ఇల్లామా ఊడికేరు తెచ్చామా అన్ని తెచ్చామా ఎండా పెట్టామా గుండా కొట్టామా డబ్బాకెత్తామా మందులని కేక వేశాడమ్మా మందలోడా మాయలోడా మందులోడా మాయలోడా మందులోడా ఓరి మాయలోడా మమరారా గుదులు చిన్నవాడా మందులోడా ఓరి మాయలోడా మమరారా గుదులు చిన్నవాడా
ఒరి మామరారా గోపి చిన్నవాడా ఒరి మందులోడా ఒరి మాయలోడా ఒరి మామరారా గోపి చిన్నవాడా కొరెటు లేదా గోరనే ఉడితే కొరెటు లేదా గోరనే ఉడితే రాళ్ళు ఉన్నాయని రాతలు రాసానా మందులోడా ఒరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా మందులోడా ఒరి మాయలోడా మామరారా గోపి చిన్నవాడా 2003 నుంచి ప్రారంభించాము. ఆహాహా. ఇంతవరకు కూడా ఈ జానపద కళల మీదే. ఓకే, చాలా సంతోషం సార్. మెయిన్ జానపదాలు అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, అయితే మీ గురువు గారు అంటే ఎవరు చెప్తారు సార్? ఫస్ట్ అయితే మా నాన్నగారండి, దూడల గోవిందరావు గారు. ఓకే, రేడియో ఆర్టిస్ట్ అన్నమాట, ఆహాహా. మృదంగిస్ట్. వాళ్ళ ఫాదర్ దూడల శంకరయ్య గారు, చెప్పాను కదా. అక్కడి నుంచి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి కళ. ఓకే, తర్వాత నేను ఈ విధంగా దీని మీద డిపెండ్ అయ్యడం జరిగింది. చాలా మంచిది సార్. సార్ అయితే బుర్ర కథ అంటే ఏంటి, ఏం చెప్తారు సార్? బుర్ర కథ అంటే ఒకానొకప్పుడు మన నాజర్ గారు, అలాగే రావు పట్నాయక్ గారు, అలాగే నరసనపేట వాసు మాస్టారు, కుమ్మర మాస్టారు, విజయనగరం, వాళ్ళందరూ చెప్పేటప్పుడు బుర్ర కథ అనగానే ఏదైనా ఒక సరైనటువంటి పుణ్యగాథ గురండి వివరించి చెప్పేవారు. 2 డక్కీలు ఒక తంబురిని ఆధారంగా చేసుకొని చెప్పేది బుర్ర కథ. ఓకే సార్. యాక్చువల్ గా కాకపోతే ఇప్పుడు ఏంటంటే నవేడేస్ జనరేషన్ బట్టి ఇన్స్ట్రుమెంట్స్ గట్టి పెరిగిపోయి హార్మోనిస్ట్, డోలకిస్టులు, తబలిస్టులు లేని అన్ని ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉపయోగించుకొని బుర్ర కథలు ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, చాలా మధ్య మధ్యలో డాన్సెస్. ఎందుకంటే అప్పుడు బుర్ర కథ అనగానే ఒక కథని వచన రూపంలో వివరించి చెప్తూ మధ్య మధ్యలో హాస్యం జోడిస్తూ నవరసాలు ఆ విధంగా పండించేవారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంతా ఎక్కువ డాన్సెస్ కే ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఈ విధంగా బుర్ర కథలు అనేటువంటివి మారిపోయి. ఓకే, నాడు సోమినాయుడా భయ సోమినాయుడా సోలారా బోసాన సోమినాయుడా భయ సోమినాయుడా ఆమండ సోడిగింద సోమినాయుడా భయ సోమినాయుడా ఆమండ సోడిగింద సోమినాయుడా భయ సోమినాయుడా నా మండ మీద పడ్డాదమ్మ సోమినాయుడా భయ సోమినాయుడా సోమవారం నాడు సోమినాయుడా భయ సోమినాయుడా సోలారా బోసాన సోమినాయుడా భయ సోమినాయుడా ఆ ముండ సోడిగింద సోమినాయుడా భయ సోమినాయుడా నా మండ మీద పడ్డాదమ్మ సోమినాయుడా భయ సోమినాయుడా. సార్ అయితే బుర్ర కథలో ఏ కథలు ఉంటాయి సార్? మీరు ఏ కథ? బుర్ర కథల్లో మేము చెప్పగలిగే మట్టుగా బాలనాగమ్మ కథ, అలాగే ధర్మాంగ చరిత్ర, అలాగే సీతారామ కళ్యాణం, నర్తనశాల, బొబ్బులి యుద్ధం, ఈ విధమైనటువంటి కథలు ఉన్నాయి. మేము అందులో ఒక 3 కథలు మేము చెప్తాం. ఓకే సార్, అందులో ఏ చెప్తుంటారు సార్? మేము బాలనాగమ్మ, సీతారామ కళ్యాణం, ధర్మాంగ చరిత్ర. ఓకే, చాలా సంతోషం సార్. అయితే సార్ మధ్య మధ్యలో మీరు హాస్యం కూడా పండిస్తుంటారు కదా, అది ఎలా సార్? మీరు కథ చెప్తుంటారు, అదే అంటే ఆన్ స్పాట్ వచ్చేస్తుంటదా, కాకపోతే ప్రాక్టీస్ అయ్యి ఎలా సార్? అలా కాదు, ప్రాక్టీస్. హాస్యం అనేటువంటిది సందర్భాన్ని బట్టి చెప్పేది హాస్యం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ కథను వచన రూపంలో తను చెప్తుంటే ఆ వచనానికి అడ్డుతుండడమే హాస్యం అనమాట. ఆ కథని ఆవిడ ప్లే చేస్తుంటే ఆ వచ్చేటప్పుడు ఆ కథ వచన రూపంలో హాస్యం అడ్డుతుంటున్నాం అనమాట. ఆటోమేటిక్ గా హాస్యం దాన్ని అనుసరించే వస్తుంది ఆ సందర్భాన్ని బట్టే. అదనమాట. చాలా సంతోషం సార్. సార్ అయితే మీరు ఏ ఏ ప్రదేశాల్లో ఆడారంటే ఏం చెప్తారు సార్? మేమైతే మట్టుగా ఉత్తరాంధ్రలో చాలా వరకు ప్రోగ్రామ్స్, పబ్లిక్ షోస్ ఇచ్చాము. అలాగే ప్రభుత్వ పథకాల మీద కూడా చాలా పథకాల మీద ఈ షోస్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పథకాల మీద మన డిపిఆర్ఓ గారు రమేష్ గారు, అలాగే ఐఏఎస్ నాగులపల్లి శ్రీకాంత్ గారు కలెక్టర్ గారు ఉండేటప్పుడు మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో, ఇప్పుడంటే విజయనగరం డిస్ట్రిక్ట్ అయ్యింది కానీ అప్పుడు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉన్నంత వరకు కూడా ఇచ్చాపురం మండలం వరకు మాకు ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. కాన్సెప్ట్ మేము ఎంచుకోవడం కాదు, ప్రభుత్వం వారు ఇచ్చిన పథకాలు మాత్రమే ఆ పథకాలపై కాన్సెప్ట్ మేము తయారు చేసుకునేవాళ్ళం. ఆ కాన్సెప్ట్ తయారు చేసుకొని పబ్లిక్ షోస్ లో అవి ప్రదర్శించేవన్నమాట. చాలా సంతోషం. అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా మేము తయారు చేసుకొని
అంటే అదర్ మరి ఇంకా బుర్ర కథ అనగానే ఆ కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి అందులోనే హాస్యం అందులోనే కథ అంతా వచ్చేది అనమాట. ఈ పబ్లిక్ షోస్ లో అయితే మట్టుగా బాలనాగమ్మ సీతారాం కళ్యాణం చెప్పేటప్పుడు ఆ విధంగా ఉండేది. సార్ అయితే ఇంతవరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారంటే ఏం చెప్తారు సార్? చాలా అంటే నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాము. కాకపోతే వెస్ట్ బెంగాల్ అలాగే కలకత్తాలో బన్స్బిరియా. ఓహో, అంటే మన తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారు అక్కడ మన తెలుగు ప్రజలు అప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు, మన ఆంధ్ర నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తెలుసుకొని మమ్మల్ని బుక్ చేస్తే కలకత్తాలో కూడా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. చాలా చక్కనైనటువంటి రాష్ట్ర స్థాయిలో అవార్డులు మన్ననలు అన్ని పొందడం జరిగింది. ఓకే సార్, మీకు ఇంతవరకు సన్మాన సత్కారాలు ఎన్ని జరిగి ఉంటాయంటే ఏం చెప్తారు సార్? ముఖ్యమైన గుర్తు వచ్చినవి ఏమైనా ఉన్నాయా? గుర్తైనటువంటి సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఏవిఎస్ గారు బెంగళూరులో అంటే మా మేనమామ గారు అయినటువంటి మేఘ రామలింగ స్వామి గారు ఆయన సొంతంగా రచించినటువంటి కొన్ని కథలు ఉన్నాయి. కాళహస్తి సుమహత్యం, చిరుతొండ నాటకం. అలాంటప్పుడు బెంగళూరు గట్ట వెళ్ళేవాడిని. వెళ్తే అప్పుడు ఏవిఎస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళు వైట్ హౌస్ లో సన్మాన కార్యక్రమాలు చేసేటప్పుడు అందులో మేము ఉన్నాము. తర్వాత మా బుర్రకథ కలకత్తాలో కోరాపుట్ లో కూడా సన్మాన కార్యక్రమాలు జరిగాయి. అదే విధంగా మాకు ఈ బుర్రకథలు నెక్స్ట్ ఈ పందిరిపాట్లు కూడా మేము చేస్తుంటాం అన్నమాట. పందిరిపాట్లు అంటే రాములు వారి సంబరాలు, అలాగే లక్ష్మీ సంబరాలు, అలాగే సింహాద్రప్పన స్వామి వారి సంబరాలు అలాంటి చేసేటప్పుడు కూడా చాలా మన్ననలు సన్మాన కార్యక్రమాలు ఈ అవార్డ్స్ అన్ని రావడం జరిగింది. చాలా సంతోషం సార్. అదనమాట. అత్తరు సాయి బోనారా అందాల మహారాజు నువ్వేరారా, అత్తరు సాయి బోనారా అందాల మహారాజు నువ్వేరారా, అత్తరు సాయిబ్ రాలేదని ఉత్తరమేశాను, అత్తరు సాయిబ్ రాలేదని ఉత్తరమేశాను, అత్తరు సాయిబ్ రాలేదని ఉత్తరమేశాను, అత్తరు సాయిబ్ రాలేదని ఉత్తరమేశాను, ఆ ఉత్తరమెల్లి చీపురు పిల్ల ఉత్తరమెల్లి చీపురు పిల్ల చిక్కుకుపోయిందో, అత్తరు సాయి బోనారా అందాల మహారాజా అత్తరు సాయి బోనారా అందాల మహారాజా నువ్వేరారా, కాగిందమ్మ కందిపప్పు చారు, కాన కలిగిందమ్మ కందిపప్పు చారు, అది కాగిందమ్మ కందిపప్పు చారు, కాన కాగిందమ్మ కందిపప్పు చారు, అది ఉంగం దొంగ నాకేడమ్మా, ఉంగం దొంగ నాకేడమ్మా వంక ముసిగాడు, అత్తరు సాయి బోనారా అందాల మహారాజా నువ్వేరారా. దిబ్బగున్నాడని గదిలోకి వెళ్ళింది, దిబ్బగున్నాడని గదిలోకి వెళ్ళాలి, దిబ్బగున్నాడని గదిలోకి వెళ్ళింది, దిబ్బగున్నాడని గదిలోకి వెళ్ళింది, గదిలోకి తీసుకెళ్ళి గద్దెవిచ్చాడు, అత్తరు సాయి బోనారా అందాల మహారాజా నువ్వేరారా, అత్తరు సాయి బోనారా అందాల మహారాజా నువ్వేరారా, 75 పైసలిచ్చి డబ్బా కొన్నాను, 75 పైసలిచ్చి డబ్బీ కొన్నాను, మరి 75 పైసలిచ్చి డబ్బా కొన్నాను, 75 పైసలిచ్చి డబ్బీ కొన్నాను, ఆ డబ్బా అప్పు తీరే వరకు డబ్బా అప్పు తీరే వరకు దెబ్బలు తప్పవరు, అత్తరు సాయి బోనారా అందాల మహారాజా నువ్వేరారా, అత్తరు సాయి బోనారా అందాల మహారాజా నువ్వేరారా. అందరు మగులు భీమవరం వెళ్ళి బిందెలు తెచ్చారు, అందరు మగులు భీమవరం వెళ్ళి బిందెలు తెచ్చారు, మరి అందరు మగులు భీమవరం వెళ్ళి బిందెలు తెచ్చారు, అందరు మగులు భీమవరం వెళ్ళి బిందెలు తెచ్చారు, నా మగుడు
సార్ అయితే మీకు ఎప్పుడైనా ఏదైనా బిరుదుల్లాగా ఏమి ఇచ్చడం జరిగిందా సార్? బిరుదు అనేది ఆ పర్టికులర్ గా అలాంటివి రాలేదు. అవి ఎక్కువగా నేననే కాదు, ఇంకా ఎంత చక్కగా బుర్రక చెప్పినప్పటికీ, ఎంత అనుభవం ఉన్నప్పటికీ వాటికి అంటూ స్పెసిఫిక్ బిరుదులు అంటూ ఎవరికి ఇవ్వడం జరగలేదు నాకు తెలిసినంత వరకు మట్టుగా. ఎందుకంటే ఇది ఇలాంటి బిరుదులు పౌరాణికంలో ఇచ్చేవారు. ఎందుకంటే మన రాజా మండలంలో అంటే సంతకౌట మండలం అయినప్పటికీ మన ఎడ్ల గోపాలం గారు ఉన్నారు, ఆ నాయుడు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అలాగా దీంట్లో అయితే వచ్చేవి పౌరాణిక రంగస్థలంలో ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకే సార్, చాలా సంతోషం. సార్ అయితే మీరు ఈ బుర్రకథలు ఆడడానికి వెళ్తుంటారు కదా, ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అయ్యాయా? ప్రాబ్లమ్స్ వచ్చాయా? ప్రాబ్లమ్స్ అంటే మరి పబ్లిక్ షోస్ కి వెళ్ళేటప్పుడు కొన్నిటి దగ్గర ఆదరణ డిఫరెంట్ గా ఉండేది. ఎందుకంటే ఏరియాని బట్టి, ఆ కమిటీ సభ్యులను బట్టి. ఎందుకంటే కళాకారులకి గౌరవించాలి అన్నటువంటి కమిటీ సభ్యులు ఉన్నప్పుడు చాలా చక్కగా గౌరవిస్తారు. చక్కరైనటువంటి మాకు రూమ్స్ గట్టా ఇచ్చి అరేంజ్ చేసి, అలాగే మీల్స్ గానీ అన్నిట్లో అన్ని విషయాల్లో చాలా చక్కగా గౌరవంగా చూసుకుంటారు. ఎక్కడో మరీ విలేజ్ లో కొన్నిటి దగ్గర పట్టించుకున్న దగ్గర మా కళ్ళ మేము ప్రదర్శించి మా అమౌంట్ మేము పట్టుకొని తెచ్చుకొని జరిగింది. ఓకే సార్, అది సార్. అయితే మీరు ఒక ట్రూప్ వెళ్తుంటారు కదా సార్, ఈ ట్రూప్ ని మేనేజ్ చేయడంలో మీ పాత్ర ఎలా ఉంటుంది సార్? అంటే ఇబ్బందికరాలు ఎప్పుడైనా మీకు తగలవా? మాకు ట్రూప్ మెయింటైన్ చేయడంలో ఇబ్బందికరాలు అంటే మనం ఫస్ట్ నుంచి ఆ ట్రూప్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి రెమ్యూనరేషన్స్ గానీ, వాళ్ళకి ఎక్స్పెండిచర్ కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, పర్సనల్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటిని మనం ఇచ్చేస్తే దగ్గర జాగ్రత్తగా చూసుకుంటే మరి విధమైనటువంటి ఒడిదుడుకులు వచ్చేవి కావు. ఓకే, చాలా సంతోషం సార్. అయితే మీరు నాటకాలు ఒప్పుకున్నారు, ఏదో ఇబ్బంది వల్ల నాటకం వెళ్ళలేకపోయాము, అలా ఏమైనా ఉన్నాయి సార్? అంటే బుర్రకథ వెళ్ళలేకపోయినట్టు ఏం లేవు, కానీ ప్రోగ్రామ్ బుక్ అయిన తర్వాత అక్కడ వాతావరణం అనుకూలించకపోయినా, లేకపోతే వాళ్ళ ఊర్లో అనుకోకుండా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఏవైనా సంభవించేటప్పుడు అలాంటప్పుడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే ఆ విధంగా ఉండేవి తప్ప మేము ఇన్ కేస్ ఆ పరిస్థితిలో మేము వెళ్ళలేకపోయినా మా ప్లేస్ లో ఎవరినో ఒకరిని జానపద కళాకారులు ఫుల్ఫిల్ చేసి వాళ్ళని పంపించేవాళ్ళం. ఒక ఉదాహరణ మీరే ఉన్నారు, మీరు ఒప్పేసుకున్నారు అంటే మీరు ఒక 2 నెలలు 1 month బిఫోర్ ఒప్పుకుంటారు. అవును సార్, మీకే ఒంట్లో వాళ్ళు కదా ఇంకేదో అయ్యింది, మీ బదులుగా వేరే వాళ్ళని పంపిస్తారు ఆ ప్లేస్ లో మమ్మల్ని. అంటే మరి 99% జరగదు, మరి ఏదో అలాంటి కష్ట పరిస్థితులు వచ్చేటప్పుడు మా ప్లేస్ లో ఎవరినో ఒకరిని ఫుల్ఫిల్ చేసి వాళ్ళని చందమామ వాసనకి సంపంగి మొగ్గ నిండా ఉండారాలు చందమామ ఉండా బోదు చందమామ వాసనకి సంపంగి మొగ్గ నిండా ఉండారాలు చందమామ ఉండా పోయి ముండ మనసు బిని మీద బింది పెట్టో ఓ చందమామ భీమన పట్నం రేవు కెళితే భీమన పట్నం భీమరాజు ఓ చందమామ బింది దించక దిగులో పట్టే బిని మీద బింది పెట్టో ఓ చందమామ భీమన పట్నం రేవు కెళితే భీమన పట్నం భీమరాజు ఓ చందమామ బింది దించక దిగులో పట్టే కుసింది కొయ్యగోరా దుబ్బోయే చందమామ వాసనకి సంపంగి మొగ్గ వెల్లిండా ఉంగరాలు చందమామ ఉండా పోయి ముండ మనసు కడవ మీద కడవ పెట్టో ఓ చందమామ కాకినాడ రేవు కలిపి కాకినాడ కల కట్టేరు ఓ చందమామ కడవ దించిన కన్ను కొట్టే కడవ మీద కడవ పెట్టో ఓ చందమామ కాకినాడ రేవు కలిపి కాకినాడ కల కట్టేరు ఓ చందమామ కడవ దించిన కన్ను కొట్టే కుసింది కొయ్యగోరా దుబ్బోయే చందమామ వాసనకి సంపంగి మొగ్గ
గుడిలో ఉంగరాలు ఏ చందమామ గుండా బోయి ఉండా మనసు ముంత మీద ముంత పెట్టు ఓ చందమామ మధ్యలో కట్నం లేదు తెలితే ఓ చందమామ ముంత దించుకు ముద్దు చేసింది కొయ్యరాది పోయి చందమామ బాసనికి సంపంగి మొగ్గ గుడిలో ఉంగరాలు ఏ చందమామ గుండా బోయి మండ మనసు. సార్ ఈ డ్రెస్ లో మీకు ఎలా ఫీల్ ఉంటుంది సార్? ఎందుకంటే ఈవినింగ్ 9కి వేస్తే మార్నింగ్ వరకు కంటిన్యూ ఉంటది కదా సార్. అంటే అలా ఏం కాదు, కాకపోతే ఏంటంటే కళారంగంలో మనం ఇన్వాల్వ్ అయ్యేటప్పుడే మేము అన్నిటికి ఓకే అయ్యి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే మాక్సిమం 3 to 4 hours వస్తుంది. ఈ 3 to 4 hours కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే తప్పదు కదా, ప్రజలు చూసాక ఆ ఇబ్బంది ఇంకా ఆటోమేటిక్ గా ఆడియన్స్ వారి యొక్క ఉత్సాహం వాటితో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన తర్వాత ఈ ఇబ్బందులన్నిటిని మేము మర్చిపోతాం అనమాట. వాటిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది. దాని మీద మరి కష్టమైనటువంటిది మాకు కనిపించదు. ఓకే, అది చాలా సంతోషం సార్. అయితే సార్ మీరు ఈ హాస్యం ఇవన్నీ ఉంటుంటాయి కదా, ఇవి మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేస్తుంటారా? కాకపోతే అప్పటికప్పుడు మీకు వస్తుంటాయా సార్? డైలాగ్స్ అనేటువంటివి సందర్భం బట్టి వస్తుంటాయి. కాకపోతే ఏంటంటే ప్రాక్టీసెస్ అనేది పక్కగా చేస్తుంటాం. ఎందుకంటే ఆ జానపద కళలకు సంబంధించినటువంటి ఆ వచన రూపంలో చెప్పిన సందర్భానికి హాస్యం అక్కడ ఏమొస్తుందో ముందుగానే కొన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే అంటే కొన్ని సందర్భం బట్టి వస్తుంటాయి అనుకోకుండా. సార్ ఈ పాటలు గట్రా పాడుతుంటారు కదా, అది ఎలా సార్? మీరు కూర్చునివా కాదు ముందు నుంచి వచ్చినవా? కాదు, మన పూర్వీకులు ఏవో 1 or 2 సాంగ్స్ ఏవో మనం తయారు చేసి రాసుకొని అందులో పెట్టుకుంటాము, అది వేరే సంగతి. కానీ ఈ జానపద కళలకు సంబంధించినటువంటి పాటలన్నీ మన పూర్వీకులు అదే ముందుగా నుంచి వస్తున్నటువంటి పాటలనే ఆధారం చేసుకొని ఏవో అందులో కొన్ని మార్పులు చేర్పులు మనం చేసుకుంటుంటాం. ఉదాహరణకి ఏదైనా పాట మీరు పాడగలరా సార్? పాడగలం. ఒకటే అదేనా ఉన్నదా సార్? అదే డక్కి అంటే హార్మోనియం, మృదంగం, అదే డోలక్లు అవన్నీ ఉంటే ఆటోమేటిక్ గా ఆ పాటలన్నీ వస్తుంటాయి. కాకపోతే మామూలుగా జస్ట్ 1 or 2 సాంగ్స్ పాడుకుందాం. అందులో హాస్యం సంబంధించింది అయితే బలిబలే బంగారు నాయుడు బాదం చెట్టు కింద బోధించే రవణమ్మ అని చెప్పేసి అదొక జానపద గేయం. అంటే హాస్యంలో వచ్చినటువంటి సోమవారం నాడు సోమనాయుడా భలే సోమనాయుడా, సోలారా బోసినాడు సోమనాయుడా భలే సోమనాయుడు అంటే ఆ విధంగా హాస్యంకి సంబంధించినటువంటి పాటలు పాడుతుంటాము. తర్వాత జానపద పాటలన్నీ మాక్సిమం వస్తుంటాయి ఇందులో. కాకపోతే ఆ సందర్భాన్ని బట్టి వస్తుంటాయి. చాలా సంతోషం సార్. సైకిల్ మానవా సైడ్ చుక్కల మానవా, సైకిల్ మానవా సైడ్ చుక్కల మానవా, దరిదారి మానవా నా రాజా రమణం వెళ్ళి చేరవా, దరిదారి మానవా నా రాజా రమణం వెళ్ళి చేరవా. సైకిల్ మాననే సైడ్ చుక్కల మాననే, సైకిల్ మాననే సైడ్ చుక్కల మాననే, దరిదారి మాననే ఓడిగొల్ల రమణం వెళ్ళి వదలనే, దరిదారి మాననే ఓడిగొల్ల రమణం వెళ్ళి వదలనే. ఆట మానవా పేకాట మానవా, ఆట మానవా పేకాట మానవా, దరిదారి మానవా నా రాజా రమణం వెళ్ళి వదలవా, దరిదారి మానవా నా రాజా రమణం వెళ్ళి వదలవా. ఆట మాననే పేకాట మాననే, ఆట మాననే పేకాట మాననే, దరిదారి మాననే ఓ పిల్ల రమణం వెళ్ళి వదలనే, దరిదారి మాననే ఓ పిల్ల రమణం వెళ్ళి వదలనే. కిల్లి మానవా నీ స్టైలు మానవా, కిల్లి మానవా నీ స్టైలు మానవా, దరిదారి మానవా నా రాజా రమణం వెళ్ళి వదలవా, దరిదారి మానవా నా రాజా రమణం వెళ్ళి వదలవా. కిల్లి మాననే నడైలు మాననే, కిల్లి మాననే నడైలు మాననే, దరిదారి మాననే ఓ పిల్ల రమణం వెళ్ళి వదలనే, దరిదారి మాననే ఓ పిల్ల రమణం వెళ్ళి వదలనే.
తాగుడు మానవా తాగుడు మానవా తాగుడు మానవా తాగుడు మానవా దరిదారి మానవా నా రాజా రవణం ఇల్లు వదలవా దరిదారి మానవా నా రాజా రవణం ఇల్లు వదలవా తాగుడు మాననే తాగుడు మాననే తాగుడు మాననే తాగుడు మాననే దరిదారి మాననే రవణం ఇల్లు వదలనే సార్ అయితే మీకు ఎప్పుడైనా ఈ మార్నింగ్ ఈవినింగ్ నైట్ నుంచి చేస్తుంటారు కదా ఈ ముడుకుల ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటి ఏం ఇబ్బంది కలగదా సార్? వస్తుంటాయి మరి, ఎందుకంటే ప్రతి పనిలో కూడా కష్టం అనేటువంటిది ఉంటుంది. కష్టం లేకుండా ఏ పని ఉండదు. ఇది ముఖ్యంగా ఏంటంటే నైట్ టైం నిద్ర చేయవలసినటువంటి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి టైంలో మా ప్రొఫెషన్ ఇది కాబట్టి కంపల్సరిగా ఇబ్బందులు అనేటువంటి ఉంటాయి. ఇవి కామన్. కాకపోతే ఎందుకంటే రిపీటెడ్ గా డాన్స్ చేస్తుండడం, ఈ 4-5 అవర్స్ కూడా కంటిన్యూస్ గా డాన్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ముడుకుల నొప్పులు గానీ అవన్నీ వస్తుంటాయి. అవన్నీ కామనే. కాకపోతే ఏంటంటే మనకి ఈ ప్రొఫెషన్ లో బాగుంది, ఇందులో మనం స్థిరపడ్డాం కదా అని చెప్పేసి వాటినే కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అందరూ సామాన్యులందరూ నైట్ టైం రెస్ట్ తీసుకుంటే డే టైం రెస్ట్ తీసుకుంటాం. ఓకే, చాలా సంతోషం సార్. సార్ అయితే మీ విలేజ్ ఇవి ఒకసారి చెప్తుంటారు సార్ అడ్రస్? మా అడ్రస్ ప్రతి స్టేజ్ పైన కూడా ఎంట్రన్స్ లోనే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వినాయక ప్రార్థన, తర్వాత కలాం తల్లి ప్రార్థన, ఆ విధంగా అయిపోయిన తర్వాత తప్పనిసరిగా మేము అక్కడి నుంచి వచ్చాం. అదే ఇంతకు ముందు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజాం మండలం రాజాం పట్నం నుంచి రావడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు విజయనగరం డిస్ట్రిక్ట్ రాజాం మండలం రాజాం గ్రామం నుంచి రావడం జరిగింది. గాయత్రి కాలనీ. మిమ్మల్ని బుక్ చేయాలంటే ఎలా సార్? మీ ఫోన్ ఒకప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ ఎక్కడ చూస్తే మేము విజిటింగ్ కార్డ్స్, ఫోన్ నెంబర్స్ గట్టి ఇచ్చేవాళ్ళం. వాటిని ఆధారం చేసుకొని వచ్చేవారు, ఇంటికి వచ్చి బుక్ చేసుకునేవారు. ఇప్పుడు అంతా యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత మరి ఎవరు ఇంటికి రావటం లేదు. యూట్యూబ్ లో తీసి ఫోన్ చేసి అడ్వాన్స్ గట్ట ఫోన్ పే చేసేవాడు. ఓకే, చాలా సంతోషం సార్. సార్ అయితే మీరు ఏమైనా ప్రముఖులతో నటించారు సార్ ఈ ఫీల్డ్ లో? ప్రముఖులు అంటే హార్మోనీ గానీ, హార్మోని విషయంలో గానీ, ఈ బుర్రకథల విషయంలో గానీ ప్రముఖులు అంటే పెద్ద పెద్ద కళాకారులు, మాకన్నా సీనియర్ కళాకారులు ఉన్నారు. వారికి హార్మోనియం వాయించడం ఇలా చేసేవాళ్ళం. అంటే మీకు సంగీతం కూడా వచ్చాను సార్? సంగీతం కొద్దిగా వచ్చు. నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. దాని మీద మృదంగం గాని, హార్మోనియం గాని, హాస్యం గాని అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. అంటే మీరు చేయండి అంటే ఏం లేదు సార్, అన్ని చేస్తున్నట్టు ఉన్నారు? అలా ఏ లేదు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఓకే, చాలా సంతోషం. కొన్నాళ్ళు స్కూల్ పెట్టాము 10th క్లాస్ వరకు. ఎంఆర్పి నాగేశ్వరరావు మాస్టారు, నేను చాలా వరకు స్కూల్ నడిపాము. ఒక 8 years వరకు నడిపించాము. కాకపోతే ఫీజెస్ కలెక్షన్స్ గట్టి కరెక్ట్ లేకపోవడం వల్ల, అలాంటి కొన్ని ఇబ్బందులు రావడం వల్ల వాటిని పక్కన పెట్టి ఈ కళారంగం మా వంశపారంపర్యంగా వస్తుంది కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం తప్పే ఉంది అని చెప్పేసి ఈ కళారంగంలో పూర్తి ఇప్పుడైతే మట్టుగా కళారంగం మీద డిపెండ్ అయ్యాం. ఓకే సార్, పూర్తిగా కళారంగం మీదే బ్రతుకుతున్నాం. నేను నిర్మించాను నన్ను నీ బడుగరా రాత్రినలోడా రాలిపోని గొల్లోడా ఆంగికం భవనం యస్య వాదికం సదామయం ఆహార్యం చంద్రదారాభి చాలా సంతోషం సార్. మీలాంటి గొప్ప వార్త ఇంటర్వ్యూ నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్. నేను ఇంతటితో ఈ ఇంటర్వ్యూ ముగిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మన SML మీడియా వారికి, అదే విధంగా మమ్మల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైల 50 మందికి, పెద్దలకు, చిన్నలకు, ప్రతి ఒక్కరికి మా ఈ బృందం తరఫున శ్రీ శివరాజ రాజేశ్వరి బుర్రకథ బృందం, డి శ్రీనివాస్ మాస్టర్ పార్టీ, గాయత్రి కాలనీ, రాజాం,
శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. Okay, sir. వన్స్ అపాన్ ఎ టైం, బట్ నాట్ నౌ, వై బికాస్ ఓకే. విజయనగరం డిస్ట్రిక్ట్. మీ అందరికీ మరొకసారి మా ఈ బృందం తరఫున శత సహస్ర నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.